మీరన్నా ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి మాట? జై వికాస్ మంచ్, మేమంతా వికాస్ మంచ్ ఫౌండర్లు మేమందరం ఆ రోజే కంకణం కట్టుకున్నాము. మేము కంటోన్మెంట్ మున్సిపల్లో కలిసేదాకా మేము ఎలక్షన్స్ కానియమని చెప్పినాము. ఎలక్షన్స్ మున్సిపల్లో కలిసిన తర్వాతనే ఎలక్షన్స్ జరుగుతాయి. మేము ఈడ కంటోన్మెంట్ నుండి మాకు స్వాతంత్రం అనేది రాలేదు. ఇంకా మన ఇండియాకి వచ్చేది కానీ కంటోన్మెంట్కి రాలేదు స్వతంత్రం మున్సిపల్లో కలిస్తేనే స్వతంత్రం వచ్చినట్టు మాకు. ఎందుకంటే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఊకే దొరకదు, అదొకటి. మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత బ్యాంకు లోను కంటోన్మెంట్లో లోన్ ఇవ్వరు. కంటోన్మెంట్లో మళ్ళీ మొటేషన్ చేసుకోవాలంటే ఒక జత చెప్పులు అరిగినా మొటేషన్ కాదు. ఎందుకంటే సీట్లో ఉండరు వాళ్ళు కాదు. కాబట్టి ఇవన్నీ ఒక హాస్పిటల్ లేదు, ఒక జూనియర్ కాలేజీ లేదు, ఒక పార్క్ లేదు. ఇప్పుడు నిధులు ఎమ్మెల్యే ఎంపీ నిధులు వస్తాయి కాలనీ వాళ్ళకు. వాళ్ళు బయట బోర్డు ఏం రాస్తారు? అవుట్ సైడ్ నాట్ అలౌడ్ అని రాస్తారు వారు కాలనీ వాళ్ళు. నిధులు ఎవరి అబ్బా నిధులు? ఎమ్మెల్యే ఎంపీ నిధులు. కాలనీ వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు. స్లమ్లో మేము ఉండేటోళ్ళు మా పరిస్థితి ఎట్లా? కాబట్టి మేము కంటోన్మెంట్ని మున్సిపల్లో కలిపేదాకా మేమైతే ఊరుకునేది లేదు. ఆల్రెడీ మర్జింగ్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అతి త్వరలో మా 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 సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే కావాలని మేము కోరుతున్నాము. మా ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, అంటే పేరు మీదే శ్రీ గణేష్, పొద్దున్నేమోనే మనం గణేషుని మొక్కుతాం. కాబట్టి శ్రీ గణేష్ పదంతో 100% సక్సెస్ అవుతాం మేము. మీరన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈ ఏరియాకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు? కంటోన్మెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఈ కంటోన్మెంట్లో అభివృద్ధి నోచుకోవడానికి అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నది కంటోన్మెంట్ ప్రజలు, సివిలియన్స్ అందరూ కూడా. ఎందుకంటే కంటోన్మెంట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఉండాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇక్కడ అందాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎటువంటి అభివృద్ధి అయినా కానీ ఈ కంటోన్మెంట్ అనేది కేవలం స్వయం ప్రతిపత్తి గలది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ ఏవైనా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళము. కానీ జిహెచ్ఎంసీలో మర్జి కావడం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి కానీ నోచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంటోన్మెంటు సివిలియన్ ఏరియా పూర్తిగా జిహెచ్ఎంసీలో మర్జ్ అవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానం పూర్తిగా ఇక్కడ పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి తీసుకొచ్చినా కానీ ప్రతి గడపకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీలో మర్జ్ అయితే ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం అందే విధంగా ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీలో మర్జ్ కావాలని మేము పోరాటం చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాము. కంటోన్మెంట్ ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంబరాలు అనేది పూర్తి స్థాయిలో జరగడానికి ఇంకా సమయం ఉన్నది. మేము మొదటి మెట్టుగా ఈ సంబరాలను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మెర్జిని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.